అండి అందరూ బాగున్నారా? సో, మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమై ఉండాలి. వి వర్ ఆల్ సో ఎక్సైటెడ్. మేము ఒమాన్ మస్కట్‌లో ల్యాండ్ అయ్యాం. దిస్ ఈజ్ ఆల్ అవర్ ఫస్ట్ ఫ్లైట్. అండ్ ఈ కంట్రీ గురించి మాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే ఎండలు చాలా సివియర్‌గా ఉన్నాయి. సో, బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అని మాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఓకే. ఎయిర్‌పోర్ట్ క్యూట్‌గానే ఉంది. కాకపోతే మేము వేరే ఏ కంట్రీలో ల్యాండ్ అయినా కూడా మేము బోలెడన్ని ప్లాన్స్ వేసుకుంటాం. కానీ ఆ ప్లాన్స్ అన్నీ మాకు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ వరకే ఉండేలాగా ఐటినరీ ప్రిపేర్ చేసుకుంటాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈవినింగ్ 6 వరకైతే అసలు బయటికి వెళ్ళే పరిస్థితే బాగుండదు అని చెప్పారు. సో, ఏ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినా కూడా మాకు హోటల్ వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేసి మమ్మల్ని పికప్ చేసుకుంటారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఏఎం అవుతుంది. మేబీ ఇండియాలో 4 అనుకుంటా మార్నింగ్. ఆల్రెడీ మేము హోటల్‌కి రీచ్ అయ్యేసరికి అంత టయర్డ్‌గా లేము. కానీ పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ లెవ్వాలి, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. సో, ఇంటర్నేషనల్స్‌లో ఎలా ఉంటుందంటే మాకు అలవెన్స్ ఉంటుంది. అంటే పాకెట్ మనీ లాగా. సో, ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ బుఫే మాత్రమే మాకు కంప్లీట్‌లీ యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంటది హోటల్‌లో. మిగతావన్నీ నేను కొనుక్కోవచ్చు. అంటే హోటల్‌లోనే ఫుడ్ లేకపోతే బయటికి వెళ్ళొచ్చు. సో, ఆ అలవెన్స్ ఎలా అయినా సరే నేను ఖర్చు చేయొచ్చు లేదా సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో, మేము కొంచెం బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేస్తాం. సో థాట్ ఇట్ కీప్స్ అస్ ఫుల్ త్రూ ఔట్ ద డే. సో, ఇది నా రూమ్ అన్నమాట. నేను పడుకునే ముందు ఖచ్చితంగా బుక్ చదవడం లేకపోతే జర్నల్ రాయడం ఒక హ్యాబిట్. సో, త్వరగా పడుకుంటే త్వరగా లెవ్వచ్చు. మార్నింగ్ లేచేసరికి ఆల్మోస్ట్ 9:30కే 49 డిగ్రీస్ ఎండ. చాలా క్రేజీ అనమాట ఇక్కడ వెదర్ అయితే. ఒక క్యాబ్ తీసుకొని పక్కనే ఉన్న మాల్‌కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా వెంటనే మళ్ళీ రూమ్‌కి వచ్చేసాం. అసలు ఎండలు రియల్‌గా చాలా దారుణంగా ఉన్నాయి. ఏదో అలా మేనేజ్ చేసేసాం కానీ యాక్చువల్లీ అయితే మా ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఇంకా హోటల్‌కెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్లైట్‌కి వెళ్ళిపోయాం. సో, లెట్స్ సీ యూ ఇన్ హైదరాబాద్. And don't forget to subscribe to my channel.